తక్కువ అని అర్థం. ఇలా పెట్టడం. కొన్నిసార్లు కొంతమంది ఈ విధంగా పెడతారు. అర్థమైందా? ఈ విధంగా పెట్టి స్తుతిస్తూ ఉంటారు. చేతులు ఈ విధంగా పెట్టడంలో అర్థం ఏమిటి అంటే, దేవా నువ్వు నేను సమానమే, నువ్వు నేను సమానమే అని చెప్పటం, ఈ విధంగా చేతులు పెట్టడం. ఇక ఈ విధంగా చేతులు పెట్టి దేవుణ్ణి స్తుతించడంలో అర్థం ఏమిటి అంటే, దేవా మా అందరికంటే నువ్వే ఎక్కువ అని చెప్పటంలో చేతులు ఈ విధంగా పెట్టి స్తుతించటం. కనుక మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు చేతులు ఏ విధంగా పెట్టాలి? ఈ విధంగా పెట్టాలి. అవునా? ఎందుకంటే మన ముందు దివ్య సప్రసాద రూపంలో ఉన్న ఆ ప్రభు మనందరికంటే గొప్ప వాడు, మనందరికంటే ఘనుడు, మనందరికంటే మహోన్నతమైన దేవుడు ఆయన. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి స్తుతించేటప్పుడు రెండు చేతులు పైకెత్తి స్తుతించడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. ఇది మొదటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో అంశం ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఉపవాస కూడికలు, ఉపవాస కూడికలు అంటారా, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎక్కువగా ఈ ఆరాధనలో లేకపోతే ఇలాంటి కూడికల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు గురువులు. అవునా? దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ యొక్క ప్రార్థనా కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు వినాలి? ఈ ప్రార్థనా కూడికలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలి? ఈ ప్రార్థనా కూడికలో మనం దేవుని వాక్కుపై ఎందుకు ధ్యానము చేయాలి? గుర్తుపెట్టుకుందాం, దేవుని యొక్క వాక్కును ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఎందుకు ధ్యానం చేయాలి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, 5 కారణాల వలన మనం దేవుని యొక్క వాక్కుని వినాలి. 5 కారణాల వలన మనం దేవుని యొక్క వాక్కుని ధ్యానము చేయాలి. 5 కారణాల వలన మనం దేవుని యొక్క వాక్కుని చదవాలి. 5 కారణాలు ఏంటో బైబిల్లోనే ఉన్నాయి. ఎందుకు దేవుని యొక్క వాక్కు వినాలి, ఎందుకు దేవుని యొక్క వాక్కు చదవాలి, ఎందుకు దేవుని యొక్క వాక్కుపై మనసు పెట్టాలి అంటే, మొదటి కారణం పునీత పౌలు గారు తిమోతికు రాసిన 2వ లేఖ, పునీత పౌలు గారు తిమోతికు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 16వ వచనము. 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. కారణం ఏమనంటే, ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు దేవుని యొక్క వాక్కు వినాలి, ఎందుకు దేవుని వాక్కుపై ధ్యానం చెయ్యాలి? ఎందుకంటే కారణమేమన్నా చదవండి. పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే దైవ ప్రేరణ కాదు, ఒక్క నిమిషం అమ్మా. దైవ ప్రేరణ వలనే కలిగి చదువమ్మా. మొదటి కారణం ఇది. బైబిల్ ఎందుకు చదవాలి అంటే, బైబిల్ వాక్కులు ఎందుకు వినాలి అంటే, బైబిల్పై ఎందుకు ధ్యానం చెయ్యాలి అంటే, అది సత్యాన్ని బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్కును ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానం చేయాలి అంటే, ఆ వాక్కు ఏం చేస్తుందంటే సత్యాన్ని బోధిస్తుంది. దేవుని యొక్క వాక్కు అబద్ధాలు చెప్పదు, దేవుని యొక్క వాక్కు అబద్ధాలు చెప్పదు, అసత్యాన్ని బోధించదు. కనుక దేవుని యొక్క వాక్కుని ఎందుకు చదవాలంటే, అది సత్యాన్ని ఏం చేస్తుందాం, అది
బోధిస్తుంది, సత్యాన్ని బోధిస్తుంది. చదువమ్మ వరుసగా. రెండవ కారణం, ఎందుకు దేవుని యొక్క వాక్కును వినాలి, ఎందుకు దేవుని యొక్క వాక్కును చదవాలి, ఎందుకు దేవుని వాక్కుపై ధ్యానం చేయాలి అంటే రెండవ కారణం ప్రియ సహోదరి సహోదరులారా, దోషములను ఖండిస్తుంది. దేవుని యొక్క వాక్కు దోషములను ఖండిస్తుంది, దోషములను ఖండిస్తుంది. ఇక మూడవ కారణం చదవమ్మా. తప్పులను సరిదిద్దుతుంది, తప్పులను సరిదిద్దుతుంది. దేవుని యొక్క వాక్కు మన తప్పులను సరిదిద్దుతుంది. అమ్మా, నీ మొహం, నీ చక్కదనం నా చక్కదనం కనపడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అద్దం ముందుకి వెళ్ళాలి. అవునా? నీ మొహంలో ఉన్న అందం, లేకపోతే ఒకవేళ నీ మొహంలో ఉన్న ఏమైనా పొరపాట్లు, లోపాలు నీకు కనపడాలంటే అద్దం ముందు నిలబడాలి, అద్దం ముందు నిలబడాలి. మరి మన ఆత్మీయమైన లోపాలు కనపడాలి అంటే మనం ఇది వాక్యం ముందు నిలబడాలి. కనుక వాక్యం ఏం చేస్తుందంటే తప్పులను సరిదిద్దుతుంది, తప్పులను సరిదిద్దుతుంది. ఇది మూడవ కారణం. దేవుని యొక్క వాక్కును ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానం చేయాలి అంటే మూడవ కారణం, అది మన తప్పులను సరిదిద్దుతుంది. ఇక నాలుగవ కారణం చదవమ్మా. నీతి యందు నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్కు మనలను నీతి యందు నడిపిస్తుంది, నీతి మార్గములో నడిపిస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్కు వినాలి, అందుకనే మనం దేవుని యొక్క వాక్కు చదవాలి, అందుకనే మనం దేవుని వాక్కుపై ధ్యానము చేయాలి. ఇది నాలుగవ కారణం, మనలను నీతి మార్గములో నడిపిస్తుంది. ఇక ఐదవ కారణం, దేవుని వాక్కును ఎందుకు వినాలి అంటే, దేవుని యొక్క వాక్కును ఎందుకు చదవాలి అంటే, దేవుని వాక్కుపై ఎందుకు ధ్యానం చేయాలి అంటే ఐదవ కారణం 17వ వచనం చదవమ్మా. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనను చేయుటకు, సంపూర్ణంగా చేయుటకును సిద్ధము చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులమైన మనలను, దేవుని బిడ్డలమైన మనలను మంచి కార్యాలు చెయ్యటానికి దేవుని యొక్క వాక్యం నిన్ను నన్ను సిద్ధపరుస్తుంది. మంచి చెయ్యటానికి నిన్ను నన్ను సిద్ధము చేస్తుంది. కనుక ఈ 5 కారణాల వలన మనం బైబిల్ చదవాలి. ఈ 5 కారణాల వలన మనం బైబిల్ మాటలు వినాలి. ఈ 5 కారణాల వలన మనం దేవుని వాక్కులపై ధ్యానం చేయాలి. అర్థమైంది కదా చెప్పింది? కనుక ఈ 5 కారణాల వలన మనం దేవుని వాక్కుని వినాలి. మొదటి కారణం చెప్తారు ఎవరైనా? బైబిల్ చూడమని చెప్పండి. బైబిల్ చూడకుండా ఈ 5 కారణాలు చెప్పిన వాళ్ళకి బైబిల్ ఇస్తా నేను. మొట్టమొదటి, ఎందుకు మనం దేవుని వాక్కుని వినాలి, ఎందుకు మనం దేవుని యొక్క వాక్కును చదవాలి, ఎందుకు మనం దేవుని వాక్కుపై ధ్యానం చేయాలి? 5 కారణాలు ఉన్నాయి. వరుసగా చెప్తే నేను వాళ్ళకి బైబిల్ ఇస్తా. సత్యమును బోధించుటకు, దోషములను ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకు, మంచి చేయుటకు సిద్ధము చేస్తుంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మగారి కోసం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పిల్లలు మాట్లాడమంగడరా, సరిగా కూర్చో. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత పరిచయ పలుకులు మాత్రమే, పరిచయ పలుకులు. ఇప్పుడు వాక్యములోకి వెళ్దాం. ప్రభు మీతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము.
పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 25వ వచనము నుండి 27వ వచనం వరకు. వారు అటులనే చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియగు క్లోపా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 3 ముఖ్యమైన బహుమతులు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇచ్చిన 3 ముఖ్యమైన లేకపోతే అమూల్యమైన బహుమతులు 3 ఉన్నాయి. మొదటి మొదటి బహుమతి ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనము, 26, 27 వచనాలు. వారు భుజించుండగా క్రీస్తు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చెను. దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అని చెప్పాను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో నుండి మీరందరూ త్రాగుడు, అది అనేకుల పాప పరిహారమునకై చిందబడి ఉన్న నూతన నిబంధన నా రక్తము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇచ్చిన మొదటి బహుమతి ఏమిటి అంటే దివ్య సప్రసాదం. అప్పమునందుకొని ఇది నా శరీరము, మీరు భుజింపుడు అని చెప్పారు. పాత్రనందుకొని ఇది నా రక్తము, పానము చేయుడు అని మనకిచ్చారు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమైన బహుమతి ఏమిటి అంటే దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదం. రెండవది, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇచ్చిన రెండవ బహుమతి ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. కానీ నా నామమున, మైకు ఒక్కళ్ళు తీసుకొని మైకులో చదవండి అమ్మా, మైకు తీసుకొని ఒక్కళ్ళు చదవండి అమ్మా. కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలుపునకు తెచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇచ్చిన రెండవ బహుమతి ఏమిటంటే పవిత్రాత్మ. పవిత్రాత్మ. మొదటి బహుమతి దివ్య సప్రసాదం, రెండవ బహుమతి పవిత్రాత్మ. పవిత్రాత్మ. ఇక చివరిగా
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇచ్చిన అమూల్యమైన అత్యంత విలువైన బహుమతి. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇచ్చిన 3వ అమూల్యమైన బహుమతి ఏమిటి అంటే తల్లి మరియా. తల్లి మరియా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోవద్దు, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఇచ్చిన ఈ 3 బహుమతులు. మొదటి బహుమతి తన స్వయాన తన శరీర రక్తాలు, దివ్య సప్రసాదం. రెండవది పవిత్రాత్మ. మూడవది మరియ తల్లి. మరియ తల్లిని ఈ లోకానికి బహుమతిగా ఇచ్చారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ 3 ముఖ్యమైన బహుమతులు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఇచ్చి ఉన్నారు. అయితే మరియ తల్లి, ఇప్పుడు నేను చదివిన సువిశేషములో మరియ తల్లి ఎక్కడ నిలబడి ఉన్నారు? శిలువ చెంత నిలబడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలములో మనం కన్ను మూసినా కన్ను తెరిసినా మన కళ్ళ ముందు కదిలాడే గుర్తు ఏమిటి అంటే శిలువ. శిలువ. మనం కళ్ళు మూసుకున్నా కన్ను తెరిసినా ఈ తపస్సు కాలములో మన కళ్ళ ముందు కదిలాడే గుర్తు ఏమిటి అంటే శిలువ. మన మదిలోకి గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరు అంటే శిలువ నాదుడు. శిలువ నాదుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు ప్రత్యేకంగా మొట్టమొదటిగా నేను ఈనాటి ప్రసంగములో 4 అంశాల గురించి చెప్పాలనుకున్నాను. మొదటి అంశం ఏమిటి అంటే శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు? శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు? రెండవది, శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎడల ఈ కాలములో మనం ఏమి చేయాలి? శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎడల ఈ కాలములో మనందరం ఏమి చేయాలి? శిలువనాథుడు మనకు అనుగ్రహించే, శిలువనాథుడు మనకు వాగ్దానం చేసే కొన్ని గొప్ప బహుమతులు. ఈ 3 ముఖ్యమైన అంశాలపై నేను ధ్యానం చేస్తాను. నేను ప్రసంగం మీకు చెప్తాను. ఇంకా అవకాశం ఉంటే 4వ విషయం ఏమిటంటే శిలువ నీడలో నిలిచిన మరియా దేవుణ్ణి ఏ విధంగా అనుసరించింది. శిలువ దగ్గర నిలబడిన మరియా దేవుణ్ణి ఏ విధంగా అనుసరించింది. ఈ 4 అంశాలపై నేను మీకు ఈనాటి ప్రసంగములో వాక్యాన్ని బోధిస్తాను. మొట్టమొదటి అంశం ఏమిటి? శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు? శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు? ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. మైక్లో చదవండి అమ్మా. మన ఆర్సీఎం వాళ్ళకి వాక్యం తెలవదని అంటారమ్మా. కనీసం మైక్లో చదవండి వాక్యం. మైక్లో చదువు వాక్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ మాట్లాడే నీకే చెప్పేది. మాట్లాడమా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అన్న విషయానికి సమాధానం ఏమిటంటే ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు పరిశీలించి చూచును.
ఒక్కసారమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వేమి చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా, ఎవడి వెనక ఉండి ఏది చేస్తూ ఉన్నా, నిన్ను నన్ను చూచి దేవుడు సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం పిల్లిలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. పిల్లిలాగా ప్రవర్తిస్తుంటాం. పిల్లి ఏంటంటే అది కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదులే అనుకుంటాం. కొన్నిసార్లు మనం కూడా నన్ను ఎవ్వరు చూడటం లేదులే అని, నేనెవరికి కనపడటం లేదులే అని ఆ పని ఈ పని, ఆ చిలిపి పని. భూలోకము పూర్తిగా చెడిపోయాను. భూలోకము పూర్తిగా చెడిపోయాను. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య మనల్ని పరిశీలించి చూచే దేవుడు. 2, సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే నిర్గమకాండము 14వ అధ్యాయం 21-22 వచనాలు. నిర్గమకాండము 14వ అధ్యాయం 21-22 వచనాలు చదువమ్మా. మోషే సముద్రం మీదకి చేతిని చాచెను. యావే రాత్రంతా తూర్పు గాలి తోలించి సముద్రం వెనకకు చుట్టుకుని పోవునట్లు చేసెను. సముద్ర గర్భమున ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలాయను. 22వ వచనం. ఇశ్రాయేలీయులు పొడి నేల మీదనే సముద్ర గర్భమున ప్రవేశించి ప్రయాణం చేసిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే నిన్ను నన్ను నడిపించే దేవుడు. నిన్ను నన్ను నడిపించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, పడవలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పడవ గాలి వానకు గురై అది సముద్రంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు యేసు ప్రభు నీటి మీద నడిచి వచ్చారు. వారికి ఎదురుగా వచ్చినప్పుడు వారు ప్రభువును చూచి భూతమని భయపడ్డారు. అప్పుడు నేనే, మీరు భయపడవద్దు అని చెప్పినప్పుడు పేతురు గారు ఒక మాట అంటూ ఉన్నారు. అది నువ్వే అయితే నన్ను కూడా ఈ నీటి మీద నడవనిమ్ము అనే మాట పలుకుతూ ఉన్నారు. అది నీవే అయితే నన్ను కూడా ఈ నీటి మీద నడవనిమ్ము అన్నప్పుడు దిగిరా అని ప్రభువు వారు ఆహ్వానించినప్పుడు నీటి మీద నడిచారు. ఎవరు? పేతురు గారు. తన దృష్టి ప్రభువుపై ఉన్నంత వరకు నీటిపై నడిచారు. పేతురు గారు తన దృష్టిని యేసు ప్రభుపై ఉంచినంత వరకు నీటి మీద బాగానే నడిచారు. ఎప్పుడైతే తన దృష్టిని లోక విషయాలపైన మరల్చాడో మునగటం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారిని నీటి మీద నడిపించిన దేవుడు యేసయ్య. ఇశ్రాయేలు ప్రజలను ఆ సముద్రం మధ్యలో నుండి నడిపించిన దేవుడు మన సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య. కనుక మనలను నడిపించే దేవుడు ఎవరు? సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య. కానీ మనం కొన్నిసార్లు ఎలా నడుచుకోవాలో తెలవట్లేదు. తెలుస్తుందమ్మా? ఆకాశంలో ఎగరటం నేర్చుకున్నాం, నీటిలో ఈదటం నేర్చుకున్నాం, నేలపై నడవటం నేర్చుకున్నాం. కానీ తోటి నరునితో ఏ విధంగా నడుచుకోవాలో నేర్చుకోలేకపోయాం. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితుల్లో ప్రభువు నిన్ను నన్ను చెయ్యి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మనల్ని నడిపించే దేవుడు. మొట్టమొదటిగా మనల్ని చూచే దేవుడు, రెండవది మనల్ని నడిపించే దేవుడు. ఇక మూడో విషయం ఏమిటంటే
ప్రియ సహోదరి సహోదరులారా, మత్తాయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. మత్తాయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపములో మన ముందు ఉన్న ఆ యేసయ్య ఎవరు అంటే యేసు. అమ్మా, యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒడ్డుకు చేరిన తరువాత ప్రభువుని అనుసరించిన ఆ జనసమూహమును చూచి ఆయన జాలి పడ్డారు. ఇదిగో ఈ సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే జాలిపడే దేవుడు, కనికరం చూపే దేవుడు, దయ చూపే దేవుడు. ఈ దివ్య సప్రసాద రూపంలో ఉన్న యేసయ్య కరుణ చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, దయ చూపే దేవుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అదిగో సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరంటే కనికరము చూపే దేవుడు, కనికరము చూపే దేవుడు. వారందరిని చూచి ఆయన జాలి పడ్డాడు. కనుక సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య కరుణ చూపే, కనికరము చూపే దేవుడు, కనికరము చూపే దేవుడు. అంతేకాకుండా లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, 13-14 వచనాలు. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను, తాకెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖములో ఉన్న తల్లిని విధవరాల్ని ఆమె ఎడల కనికరము చూపిస్తూ ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు వారు ఎవరు అంటే కనికరము చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, జాలి చూపించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనం ఆ ప్రభువు గురించి అర్థం చేసుకోవలసిన మూడో విషయం. లేకపోతే ఈ దివ్య సప్రసాద రూపములో మన ముందు వేంచేసి ఉన్న క్రీస్తు ప్రభు ఎవరంటే కనికరము చూపే దేవుడు, కనికరము చూపే దేవుడు. ఇక 4వ విధానం, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే ఆమె దగ్గరికి వచ్చి ఆమెను తట్టి, అమ్మా ఏడవవద్దు అని చెప్పారు. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖములో కన్నీరు మున్నీరు చేసి ఏడుస్తూ ఉన్న ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆమె భుజాన్ని తట్టి, అమ్మా ఏడవవద్దు అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదిగో సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే ఓదార్చే దేవుడు. తమ్ముడిని కోల్పోయి పుట్టెడు దుఃఖములో ఉన్న మార్తా మరియమ్మలను ఓదార్చిన దేవుడు యేసయ్య. కనుక సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే 4వ విషయం, మనల్ని ఓదార్చే దేవుడు. ఇక ఆ సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే 5వ విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, మత్తాయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతో వేదనలతో పీడింపబడు వారందరినీ, దయ్యం పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థపరిచెను. ఇదిగో ఈ సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య కావచ్చు, ఇగో ఈ దివ్య సప్రసాద రూపములో మన ముందు కొలువై ఉన్న ఈ యేసయ్య ఎవరు అంటే మనల్ని స్వస్థపరిచే
దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు. మనం 3 రకాలైన రోగాలతో బాధపడుతూ ఉన్నాం. 3 రకాలైన రోగాలు. మొదటి రోగం పాప రోగం. మొదటి రోగం పాపం అనే వ్యాధి. అవునా? పాపం. రెండవ రోగం శారీరకమైన రోగం. మూడవ రోగం మానసికమైన రోగం. శారీరకమైన రోగాల నుండి, మానసికమైన రోగాల నుండి, ఆధ్యాత్మికమైన రోగము నుండి నిన్ను నన్ను స్వస్థపరిచే ఏకైక నాదుడు సిలువ నాదుడు. శారీరకమైన వ్యాధులు అంటే ఇదిగో ఈ తల దగ్గర నుండి పాదాల వరకు మన శరీరములో ఏదో ఒక చోట ఏదో ఒక నొప్పి, బాధ ఉండటం శారీరకమైన వ్యాధులు. మానసికమైన వ్యాధులు. మానసికమైన వ్యాధి అంటే ఇదిగో ఒత్తిడి వలన మనం అనుభవించే క్షోభే మానసికమైన వ్యాధి. అవునా కాదా? కొన్ని ఒత్తిళ్ల వలన మనం అనుభవించే క్షోభే మానసిక వ్యాధి. మానసికంగా మనం చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కనుక మానసికంగా నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపములో మన ముందు ఉన్న యేసయ్య. ఇక మూడవ రోగం ఆధ్యాత్మిక రోగం. ఆ రోగమే ఆధ్యాత్మిక రోగం అంటే ఆత్మ రోగాన పడటం. ఎప్పుడు ఆత్మ రోగాన పడిద్దంటే పాపము చేసినప్పుడు. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం దైవ ఆజ్ఞలు మీరటం పాపం. అవునా కాదా? కనుక పాపము చెయ్యటం వలన మన ఆత్మ రోగాన పడుతుంది. కనుక మనకున్న మూడవ రోగం ఏమిటంటే ఆత్మీయమైన రోగం. ఈ ఆత్మీయమైన రోగం రావటానికి కారణం పాపం. అవునా? ఆత్మీయమైన రోగం రావటానికి కారణం పాపం. రోగంతోనైనా పరలోకానికి వెళ్ళొచ్చు, కానీ పాపంతో పరలోకానికి వెళ్ళలేం. వెళ్తారా? రోగంతోనైనా పరలోకానికి వెళ్తారు, కానీ పాపంతో పరలోకానికి వెళ్ళరు. ఆ పాపాన్ని తీసివేసే నాదుడు క్రీస్తు ప్రభు. కనుక ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపములో మన ముందు ఉన్న యేసయ్య, లేకపోతే సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే మనల్ని స్వస్థపరిచే దేవుడు. మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన శారీరకమైన వ్యాధులను, మానసికమైన వ్యాధులను, ఆధ్యాత్మికమైన వ్యాధులను నయం చేసే పరమ వైద్యుడు, స్వస్థపరిచే దేవుడు యేసయ్య. యేసయ్య. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాలి, సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఇక సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే మనల్ని క్షమించే దేవుడు. మనల్ని క్షమించే దేవుడు. మనల్ని క్షమించే దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు. ఆయన తలెత్తి అమ్మా వారందరూ ఎక్కడా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకు. క్షమించే దేవుడు సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువలో వేలాడుతూ ఉన్న యేసు ప్రభు వారు 7 గొప్ప వాకులు పలికారు. ఆ 7 వాకుల్లో మొట్టమొదటి వాకేంటి? కాదు, యేసు క్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి.
యేసుక్రీస్తు వారు తనను 3 విధాలుగా హింసించిన సైనికులను 3 విధాలుగా హింసించిన వారందరినీ సిలువ నుండి ఆయన క్షమిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని 3 విధాలుగా హింసించారు. మొట్టమొదటిగా ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు పెట్టి గుద్దారు, కాళ్ళతో తన్నారు. శారీరకమైన హింస, శారీరకమైన హింస, శారీరకమైన హింసకు గురి చేసిన వారిని ప్రభువారు క్షమిస్తూ ఉన్నారు. 3 విధాలుగా ఆ సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్యని హింసించారు. మొదటిగా శారీరకంగా హింసించారు. ముండ్ల కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, పిడిగుద్దులతో గుద్ది, కాళ్ళతో తన్నారు. రెండవ హింస మానసికమైన హింస. యేసుక్రీస్తు వారిని వారు పెట్టిన రెండవ రకపు హింస ఏమిటి అంటే మానసికమైన హింస. ఆ మానసికమైన హింస ఏ విధంగా తెలుసు? అందరి సమక్షంలో బట్టలెప్పదీశారు. అవునా కదా? యేసు ప్రభువి వస్త్రహీనుణ్ణి చేశారు. అదే మనకు జరిగితే సిగ్గుతో తలంచుకుంటాం, మానసికంగా చచ్చిపోతాం. అవునా కదా? అవునా కాదా? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వారిని మానసికంగా హింసించారు అనటములో ఇది మొదటి విషయం. ఏంటంటే ఆయన వస్త్రాలు విప్పదీశారు. రెండవది ఆయన మొహం మీద ఉమ్మి వేశారు. ఒక్కొక్కసారి మనం అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు బస్సులో వెళ్ళే వాళ్ళు ఎవరైనా మంచినీళ్ళు తాగి బయట కూసారనుకో, ఆ నీళ్లు మన మీద పడితే మనం చాలా విధాలుగా బాధపడుతూ ఉంటాం. అవునా కదా? ఒకవేళ ఎవడైనా కాండ్రిచ్ పూసినా అది మన మొహం మీద పడ్డా, మన మీద పడ్డా కూడా మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అవునా కదమ్మా? ఎందుకు నడి బజార్లో ఎవడైనా కాలర పట్టుకుంటే చాలు. అవునా? కాలర పట్టుకుంటే చాలు, మానసికంగా చచ్చిపోతాం మనం. అలాంటిది ప్రభువుని అందరి సమక్షంలో వస్త్రహీనుణ్ణి చేశారు. రెల్లు కాడ చేతిలో పెట్టి, రాజా నీకు వందనం అని పరిహాసం చేశారు. మూడవది కాండ్రించి మొహం మీద ఊశారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారిని మానసికంగా హింసించారు. వారిని కూడా సిలువలో నుండి ఆయన క్షమిస్తూ ఉన్నారు. దేవా, వీరేమి చేయిచు ఉన్నారో వీరికేమీ తెలియదయ్యా, వీరిని క్షమించండి. ఇదిగో రెండో విధానం ఏమిటంటే మానసికంగా హింసించారు, వారిని కూడా క్షమిస్తూ ఉన్నారు. ఇక ఆ ప్రభువుని హింసించిన మూడవ విధానం ఏమిటంటే ఆధ్యాత్మికంగా హింసించారు. నీవు దైవ కుమారుడు అయితే నీవు దిగు, సిలువ నుండి దిగిరా, లేకపోతే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని పరిహాసం చేస్తాడారు. అంటే యేసయ్య దైవత్వాన్ని శంకించారు, యేసయ్య యొక్క దైవత్వాన్ని అనుమానించారు, అవమానించారు, ఆధ్యాత్మికంగా ఆయన్ని హింసించారు. ప్రభు యొక్క దైవత్వాన్ని శంకించటం, ప్రభు యొక్క దైవత్వాన్ని అనుమానించటం, అది ఆధ్యాత్మిక హింస. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా అక్కడ సిలువ దగ్గర అటు ఇటు వెళ్తూ చాలామంది ఆయన యొక్క దైవత్వాన్ని శంకించారు, అవమానించారు, అనుమానించారు. అంటే ఆయన్ని ఆధ్యాత్మికంగా హింసించారు. ఇది యేసుక్రీస్తు వారు అనుభవించిన మూడవ రకపు హింస, ఆధ్యాత్మిక హింస. ఈ 3 రకాలుగా హింసించిన వారందరినీ యేసుక్రీస్తు వారు సిలువలో నుండి వారిని క్షమిస్తూ ఉన్నారు. దేవా, ఇదిగో శారీరకంగా నన్ను హింసించిన వారు, ఇదిగో నన్ను మానసికంగా హింసించిన వారు, ఇదిగో నన్ను ఆధ్యాత్మికంగా హింసించిన వీరందరినీ క్షమించయ్యా అని తండ్రికి ప్రార్థన చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే మనల్ని క్షమించే
దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపములో మన ముందు ఉన్న యేసయ్య, ఆయన ఈ సృష్టిలో క్షమించలేనటువంటి పాపం అంటూ ఏది లేదు. ఆయన క్షమించలేనటువంటి పాపం అంటూ ఈ సృష్టిలో ఏది లేదు. ఎంతటి పాపాన్నైనా ఆయన క్షమిస్తారు. ఎంతటి ఘోరమైన పాపినైనా తన దగ్గర పశ్చాత్తాపంతో తన దగ్గరకు వస్తే అంగీకరిస్తారు. అది క్షమించే యేసయ్య పద్ధతి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య, లేకపోతే ఈ దివ్య సప్రసాద రూపములో మన ముందు ఉన్న యేసయ్య ఎవరు అంటే, నువ్వు నేను చెప్పవలసిన ఆరో విషయం ఏమిటంటే, మనల్ని క్షమించే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. ఇక చివరిగా సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే, మనల్ని దీవించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు. శపించే దేవుడు కాదు, శాపనార్థాలు పెట్టే దేవుడు కాదు మన యేసయ్య. మనల్ని దీవించే దేవుడు, దీవించే దేవుడు. కొంతమంది తల్లులు తమ బిడ్డల్ని ప్రభువు దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన చేతులకు అప్పగించినప్పుడు ఆ బిడ్డల్ని చేతుల్లోకి తీసుకున్నారు, హృదయానికి అద్దుకున్నారు, వారిని ఆశీర్వదించారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఎవరంటే దీవించే దేవుడు, శపించే దేవుడు కాదు, శాపనార్థాలు పెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని దీవించే దేవుడు. అందుకనే మనం పాత నిబంధనలో చదువుకుంటూ ఉన్నాం, ఇదిగో నీ యొక్క మొర ఆలకించలేనటువంటి చెవిటివాడు కాడు దేవుడు, నిన్ను దీవించడానికి ఆయన చెయ్యేమి కొరసగా లేదు. ప్రియా సహోదరి సహోదరులారా, సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే నీ మొర ఆలకించలేనటువంటి చెవిటివాడు కాదు, నిన్ను దీవించడానికి ఆయన చెయ్యేమి కొరసగా లేదు. కనుక సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అంటే మనలను దీవించే దేవుడు. మర్చిపోవద్దమ్మా, ఇదిగో దివ్య సప్రసాద రూపములో మన ముందు కొలువై ఉన్న యేసయ్య ఎవరు అంటే 7 విధాలుగా మనం చెప్పటానికి ప్రయత్నాలు చేయాలి. మొదటిది, మనలను చూచే దేవుడు. 2, మనలను నడిపించే దేవుడు. 3, కనికరము చూపే దేవుడు. 4, ఓదార్చే దేవుడు. 5, స్వస్థపరిచే దేవుడు. 6, క్షమించే దేవుడు. 7, దీవించే దేవుడు. అంత గొప్ప దేవుడు సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య. అంత గొప్ప దేవుడు సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మర్చిపోవద్దు. కనుక ఇది సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు అని అంటానికి మొట్టమొదటిగా నేను మీకు చెప్పవలసిన అంశం. సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య 7 విధాలుగా మనకి దేవుడు. అయితే సిలువలో వేలాడుతూ ఉన్న ఈ యేసయ్య, 7 విధాలుగా ఉన్న ఆ యేసయ్య ఎడల ఈ కాలంలో మనం ఏమి చెయ్యాలి? సిలువలో వేలాడుతూ ఉన్న ఆ సిలువ నాదుని ఎడల ఈ తపస్సు కాలంలో మనం ఏమి చేయాలి? ఇది 2వ అంశం. మొదటి అంశం, సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎవరు. 2వ అంశం, ఆ సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎడల మనం ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటే యెర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. యెర్మీయా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం. సిలువ నాదుని ఎడల నువ్వు నేను మనందరం ఈ తపస్సు కాలములో చెయ్యవలసిన
చేయవలసిన మొట్టమొదటి పని చదువమ్మా. నన్ను ప్రభువుగా గుర్తింపవలనన్న కోరికను వారికి కలిగింతును. వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడను. ఇది గుర్తుపెట్టుకుని, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి వచ్చుదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ తపస్సు కాలములో మనందరం శిలువనాథుని ఎడల చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన దగ్గరికి తిరిగి రావాలి. విభూది బుధవారానికి ముందు ఆయనకు దూరం అయ్యాం, అవునా? విభూది బుధవారానికి ముందు వరకు మనం ఆయనకు దూరంగా జీవించాం. కనుక ఈ తపస్సు కాలములో మనం తిరిగి ఆయన దగ్గరికి రావాలి. ఇది శిలువనాథుని ఎడల ఈ తపస్సు కాలములో, ఇదిగో ఈ తపస్సు కాలాన్ని ఆచరించే క్రైస్తవులమైన మనం దీక్షనే పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్న దీక్ష సభ్యులు చేయవలసిన మొట్టమొదటి పని, వారు ప్రభువు దగ్గరికి తిరిగి రావాలి. ఎందుకు తిరిగి రావాలి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభువు దగ్గరికి తిరిగి వస్తేనే మన తప్పులు క్షమింపబడతాయి. ఉదాహరణ, తప్పుకి శిక్ష తప్పదు, అవునా? తప్పుకి శిక్ష తప్పదు. అయితే చెప్పుడు మాటలు విని తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో అవ్వమ్మని అడగండి. ఎవమ్మ? ఆదాం భార్య. చెప్పుడు మాటలు విని తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో అవ్వమని అడగండి. రెండవది, చేసిన తప్పు ఒప్పుకోకపోతే ఏ శిక్ష పడుతుందో ఆదాముని అడగండి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే ఏ శిక్ష పడుతుందో ఆదాముని అడగండి. ఇక మూడవది, ఒకరిని పాపములో పడేస్తే ఏ శిక్ష పడుతుందో సాతాన్ని అడగండి. అంతేనమ్మా? నేనేమన్నా తప్పులేమన్నా మాట్లాడుతున్నానా? మనల్ని పాడు చేసేవి రెండమ్మా. మనల్ని పాడు చేసేవి రెండు. మొదటిది ఏంటంటే, ఆ యేసయ్య ఎడల మనం చేయవలసిన 7 కార్యాలలో మొదటి కార్యం ఏమిటంటే ఆయన దగ్గరికి తిరిగి రావాలి. తిరిగి వస్తే మన పాపాలన్నీ పోతాయి. ఇక ప్రభు ఎడల, శిలువనాథుని ఎడల నువ్వు నేను చేయవలసిన రెండవ పని, మొదటి పని ఏంటి? ఆయన చెంతకు తిరిగి రావాలి. రెండవది ఏంటంటే, యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. మీరు పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతకాలి. అమ్మా, ఈ తపస్సు కాలములో నువ్వు నేను ఏం చేయాలి అంటే పూర్ణ హృదయముతో ఆ శిలువనాథుణ్ణి వెతకాలి. అన్నీ వెతుకుతాం, అన్ని వస్తువులను వెతుకుతాం, మనుషులను వెతుకుతాం, దేవుణ్ణి మాత్రం వెతకం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనసు పెట్టి హృదయపూర్వకంగా వెతికే వానికి దేవుడు ఖచ్చితంగా దొరుకుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అదిగో ఆ శిలువనాథుని ఎడల మనం చేయవలసిన రెండో పని, మొదటి పని పూర్ణ హృదయముతో ఆయన చెంతకు తిరిగి రావాలి. 2, పూర్ణ హృదయముతో ఆ ప్రభువుని వెతకాలి. 3, ప్రియ సహోదరి సహోదరులారా, పూర్ణ హృదయంతో ఆ శిలువనాథుని ఎడల చేయవలసిన 3వ పని ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4-5 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4-5 వచనాలు.
ఇశ్రాయేలులారా వినుడు, మన ప్రభు అయిన దేవుడు, ఏకైక ప్రభువు, మీ ప్రభువుని దేవుణ్ణి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపుడు. చూడండి, శిలువ నాదుని ఎడల ఈ తపస్సు కాలములో నువ్వు నేను చేయవలసిన మూడో పని ఏంటంటే పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి. మొట్టమొదటిగా పూర్ణ హృదయంతో ఆయన చెంతకు తిరిగి రావాలి. 2, పూర్ణ హృదయంతో ఆయన్ని వెదకాలి. 3, పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 4వది, ఆ శిలువ నాదుని ఎడల నువ్వు నేను చేయవలసిన 4వ గొప్ప కార్యం ఏమి, పూర్ణ హృదయంతో చేయవలసిన 4వ గొప్ప కార్యం ఏమిటి అంటే యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. కానీ యావే సేవకుడగు మోషే ఇచ్చిన ఆజ్ఞలను మాత్రము శ్రద్ధతో పాటింపుడు, ప్రభు మార్గములో నడువుడు, ఆయన ఆజ్ఞలను పాటింపుడు, ఆయనను అంటిపెట్టుకొని ఉండు, నిండు మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవింపుడు. అదిగో శిలువ నాదుని ఎడల హృదయపూర్వకంగా చేయవలసిన 4వ పని ఏంటంటే పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి. పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి. క్రైస్తవులంటే నాయకులు కాదు, సేవకులు. అవునా? క్రైస్తవులంటే నాయకులు కాదు, సేవకులు అని ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపంలో ఉన్న ప్రభు మనకి చూపించారు. కడరా భోజన సమయంలో ఆయన ఏం చేశారు అంటే ఆయన శిష్యుల పాదాలు కడిగారు. అక్కడ క్రైస్తవులంటే నాయకులు కాదు, సేవకులు అని ఆయన నిరూపించారు. కనుక పూర్ణ హృదయంతో మనం ఆ శిలువనాథునికి ఏం చేయాలి? సేవ చేయాలి, సేవించాలి. పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి. ఇది శిలువనాథుని ఎడల మనం పూర్ణ హృదయంతో చేయవలసిన 4వ పని, ఆయన్ని పూర్ణ హృదయంతో సేవించాలి. ఇక ఆ శిలువనాథుని ఎడల పూర్ణ హృదయంతో ఈ కాలములో మనం చేయవలసిన 5వ పని ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ము. మనం ఈ కాలములో ఆ శిలువనాథుని ఎడల హృదయపూర్వకంగా చేయవలసిన 5వ పని ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్మాలి. అమ్మకూడదు, దేవుణ్ణి అమ్ముకోకూడదు, నమ్ముకోవాలి. పూర్ణ హృదయముతో ఆయన్ని నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 3 ముఖ్యమైన విషయాలు ప్రభు ఎడల మనం నమ్మాలి. మొదటి విషయం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు వారు పరలోకాన్ని వీడి ఈ భూలోకములో నా కోసం జన్మించారని మనం నమ్మాలి. పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చి మన కోసం జన్మించారని మనం నమ్మాలి. ఇది మొదటిది. మనందరి పాపాల నిమిత్తం ఆయన శిలువలో మరణించారని మనం నమ్మాలి. మనందరి పాపాల నిమిత్తము ఆయన శిలువలో మరణించారని మనం నమ్మాలి. ఇక 3వది ఏంటంటే మనందరినీ జీవముతో లేపటానికి ఆయన 3వ రోజు జీవవంతులయ్యారని నమ్మాలి. నమ్ముట నీ పని అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెబుతూ ఉన్నారు. నమ్ముట నీ పని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎడల
మనం నమ్మవలసిన ఈ 3 విషయాలు. ఒకటి, ఆయన పరలోకాన్ని వీడి ఈ భూలోకములో మనందరి కోసం జన్మించారు. అంతేకాదు మనందరి పాపాల నిమిత్తం సిలువలో మరణించారు అని నమ్మాలి. ఆ తరువాత మనందరిని జీవముతో లేవనెత్తటానికి ఆయన 3వ రోజు జీవవంతులై లేచారు అని నమ్మాలి. ఇది మనస్ఫూర్తిగా సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్యని నమ్మటం అంటే. అవునా? నమ్మాను అంటే సరిపోయిద్దా? పళ్ళు ఎత్తనే నమ్మాను, నాకు తెలుసు అంటారు కొంతమంది. అవునా కాదా? అది కాదు. సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్యని ఈ 3 విధాలుగా నమ్మాలి. కనుక సిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య ఎడల మనం చేయవలసిన, పూర్ణ హృదయంతో చేయవలసిన 5వ పని ఏంటంటే, పూర్ణ హృదయంతో ఆయన్ని నమ్మాలి. ఇక సిలువలో వేలాడుతూ ఉన్న ఆ యేసయ్య ఎడల ఈ తపస్సు కాలంలో దీక్షను చేపట్టిన దీక్షా సభ్యులు, ఈ తపస్సు కాలాన్ని ఆచరిస్తూ ఉన్న క్రైస్తవులమైన మనందరం పూర్ణ హృదయంతో చేయవలసిన ఆరోపణ ఏంటంటే, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా ప్రభువుని స్తుతింపుము. సలమా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువలో వేలాడుతూ ఉన్న ఆ యేసయ్య ఎడల ఈ తపస్సు కాలములో మనందరం చేయవలసిన, పూర్ణ హృదయంతో చేయవలసిన ఆరోపణ ఏంటంటే, ఆయన్ని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే, మరొకసారి మన జీవితాన్ని బాగు చేసుకోవటానికి, మరొకసారి మన జీవితాన్ని సరిచేసుకోవటానికి, మరొకసారి మన జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి ఈ అనుగ్రహమైన కాలాన్ని ఇచ్చినందుకు ఆయన్ని స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.